Daily. Taste the Daily. కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కేటీఆర్ 200 మంది జీతగాళ్లతో సోషల్ మీడియాలో బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ నీ వెంట ఉన్న 30 యూట్యూబ్ ఛానళ్లను తీసుకుని ఎక్కడికి వస్తావోరా, నేనిక్కడ ఒక్కడినే వస్తాను అంటూ సవాల్ చేశారు రఘునందన్ రావు. పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లాకి వచ్చి కేటీఆర్ ను ఓడిస్తానన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే ఎవరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. మొదట మోదీ జీఎస్టీ బిల్లు పెట్టినప్పుడే బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారని, ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే నాలుక చీరేస్తా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మరోసారి హాట్ కామెంట్ చేశారు. ముఖ్యంగా కేటీఆర్ ఒక సవాల్ చేశారు. దమ్ముంటే కేటీఆర్ సిరిసిల్ల రాజీనామా చేయాలి, నేను సిరిసిల్ల వచ్చి పోటీ చేసి గెలుస్తా అని చెప్పి సవాల్ ఇచ్చారు. అయితే ఈ హాట్ కామెంట్ కు సంబంధించి రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపిందని చెప్పుకోవచ్చు. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ళు దోచుకున్న సొమ్ముతో కొందరు ఆగడం లేదని మీడియా మేనేజ్మెంట్ చేస్తే సరిపోతుందా అని చెప్పి రఘునందన్ రావు కేటీఆర్ ను నేరుగా ప్రశ్నించే సందర్భం కనిపించింది. అయితే 20 నెలల్లో కాంగ్రెస్ పాలనలో వారికి ఏం చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్ లో ఉందన్న ఒకవైపు కాంగ్రెస్ ను ట్రాక్ చేస్తూనే బీఆర్ఎస్ దోచుకున్న వాళ్ళు కూడా ఏవైతే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నది కూడా కక్కిస్తామని చెప్పి రఘునందన్ రావు వ్యాఖ్యానించడం కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. దేశంలో జాతీయ రహదారులు తప్ప మిగతా రహదారులపై కనీసం కారు వెళ్లే పరిస్థితి లేదని, ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయం ఒకే వైపు నడుస్తుంది, రిజర్వేషన్ల పేరుతోని ఎప్పటికప్పుడు మాట దాటవేట అనే విధంగా నడుస్తుందని చెప్పి రఘునందన్ రావు చేసిన కామెంట్స్ కొంత ఇక్కడ మెదక్ జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారాయి. అయితే రఘునందన్ రావు వ్యాఖ్యల పైన ఇప్పటిదాకా ఎవరు బీఆర్ఎస్ శ్రేణులు అయితే స్పందించిన పరిస్థితి లేదు. కేటీఆర్ కి సంబంధించి టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ 200 మంది జీతగాలతో సోషల్ మీడియాలో బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఏదైతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నమ్ముకొని పూర్తిగా సోషల్ మీడియాను తమ వైపు తిప్పుకుంటూ ప్రజలను ట్రాక్ చేసే విధంగా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారని చెప్పి రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు అటు బీజేపీ వర్గాలను కూడా కొంత ఆలోచింపజేస్తున్నాయి. పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లకు వచ్చి కేటీఆర్ ను ఓడిస్తాను అని చెప్పి రఘునందన్ రావు సవాల్ విసరడం అయితే ఇప్పుడు రెండు పార్టీల్లో చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం కారణంగానే ఈ రఘునందన్ రావు వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. మొదట మోడీ జీఎస్టీ బిల్లు పెట్టినప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, తర్వాత ఎందుకు వెనక్కి తగ్గిందని చెప్పి ఒక విధంగా ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రఘునందన్ రావు చేసిన కామెంట్స్ కొంత హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఇటు కామన్ మ్యాన్ కూడా ఆలోచించే పరిస్థితి ఉందని చెప్పి రఘునందన్ రావు చేశారు. ఎందుకంటే ఇప్పుడు స్థానికంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ జనాల్లోకి వెళ్లాలంటే కొంత హాట్ టాపిక్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. వివిధ అంశాలకు సంబంధించి ఇటీవల కాలంలో కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ జనాల్లో కలిసిపోయి తిరుగుతున్న సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తేనే మరోసారి జనం బీజేపీ వైపు చూస్తారు, బీజేపీకి కొంత అటాచ్ అవుతారన్నది రఘునందన్ రావు ఉద్దేశంగా కావచ్చు. అయితే సోషల్ మీడియాను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగానే కొన్ని ఛానల్స్ నడుస్తున్నాయన్నది రఘునందన్ రావు చేసిన కామెంట్ పైన తొందరలోనే బీఆర్ఎస్ నుంచి కామెంట్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.